శ్రీకాకుళం నగరంలో డైనెట్ జంక్షన్ వద్ద ఉదయం 10:30 ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. ఒకవైపు పోలీసులు ప్రత్యేక దళాలు, మరోవైపు పోలీసులు డౌన్ డౌన్ అంటూ కొందరు ఆందోళనకారుల నినాదాలు. పోలీసులు ఆందోళనకారులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడం, కొందరు ఆందోళనకారులు పడిపోతే వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించడం. ఈ ఘటనలన్నీ ఎస్పీ రాధిక ప్రత్యక్షంగా చూస్తూ ఆదేశాలు జారీ చేస్తుండడం. ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని డైనెట్ కూడలి వద్ద ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాధిక మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా, అల్లరి మూకల విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసుల సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనట ముఖ్య ఉద్దేశ్యంగా ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరి మూకలు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు ఆందోళనకారులను ముందుగా హెచ్చరికలు ఇచ్చుట, అది వినకపోతే పై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాల్ వారిపై ప్రయోగించుట, లాఠీ చార్జ్ చేపట్టుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయుట, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయుట వంటివి అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. డ్రిల్ ద్వారా ఓట్ల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం నగరంలోని డైనెట్ కూడలి వద్ద ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పోలీసుల యొక్క సన్నద్ధత, ప్రజల్లో అవగాహన, చైతన్యం చేసేందుకు జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మూకలను నియంత్రించి ఒకే చోట 4 కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై లాఠీ చార్జ్ ఫైరింగ్ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. పై విషయాన్ని గుర్తించి ప్రజలు ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతల విఘాతం కలిగించే చర్యల్లో పాల్గొనవద్దని ఎస్పీ కోరారు. ఓట్ల కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు, ఘర్షణలకు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిస్తే ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ విక్రయాలు నియంత్రించామన్నారు. అదేవిధంగా పేలుడు పదార్థాలు, బాణాసంచా విక్రయాలకు అనుమతి లేదన్నారు. ఓట్ల కౌంటింగ్ తుది ఫలితాలు అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎటువంటి విజయోత్సవ ర్యాలీల నిర్వహణకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా పోలీసులు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందిస్తారని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కౌజల్, దిశ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐలు ఎల్ సన్యాసి నాయుడు, ఉమామహేశ్వరరావు, ఆర్ఐలు సురేష్, రమేష్, కేవి నరసింహరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ జరగడానికన్నా ముందుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు. ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే, ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా 144 సెక్షన్ అమలు చేయబడడం జరుగుతోంది. సో ఎవరైనా 144 కానీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎవరైనా గుమిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి ఫైరింగ్కి కూడా పోలీసులు వెనుకాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొనేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోలు, డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది. ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు, శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనక మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు. ఎంసీసీ 6వ తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్, ఎన్నికల కోడ్. కాబట్టి ప్రజలందరూ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Please subscribe, like, share and comment on JKC Media.